హాయ్ అండి, నా పేరు డాక్టర్ గట్లా శ్రీనివాస్ రెడ్డి. నేను గట్లా ఫౌండేషన్ ఫౌండర్ని. ఈ నెల జూలై 7 నుండి 9వ తారీఖు వరకు రాష్ట్ర స్థాయిలో బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ని తిరుపతిలో నిర్వహించడానికి గట్లా ఫౌండేషన్, శ్రీ దివ్యాంగ్ సేవా కేంద్రం, జేసీఐ తిరుపతి ఆధ్వర్యంలో, అలాగే క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సంరక్షణలో ఈ స్టేట్ వైడ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేయడం జరిగిందండి. అయితే బ్లైండ్ క్రికెట్ అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది, అలాగే శ్రమతో కూడుకున్నది. చాలామంది అనుకుంటారు బ్లైండ్ క్రికెట్ ఎలా ఆడతారు, అసలు బ్లైండ్ క్రికెట్ అసలు ఉందా, ఆడగలుగుతారా, ఒక్క నిమిషం కరెంటు పోతేనే చాలామంది కరెంట్ ఎప్పుడు వస్తుందా, చీకట్లో కనీసం ఒక అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది. అలాంటిది ఎగ్జాంపుల్, మనం ఒక ఇంట్లో హాల్లోంచి బెడ్రూమ్లో పోవడానికే పోలేము కరెంటు పోతే, అంత చీకట్లో చాలా ఇబ్బందిగా పడతాం. అలాంటిది ఇంట్లోనే ఒక రూమ్ నుండి ఇంకో రెండు పోలేని మనము బ్లైండ్ క్రికెట్ అనేది అసలు పూర్తిగా అంటే అసలు ఏమీ కనపడని బ్లైండ్ క్రికెటర్స్ అసలు క్రికెట్ ఎలా ఆడుతున్నారు, అసలు సాధ్యమైన పనేనా? నార్మల్ క్రికెట్ పోలిస్తే బ్లైండ్ క్రికెట్ డిఫరెన్స్ ఏంటి, తేడాలు ఏముంటాయి? అవన్నీ తలుచుకుంటే ఒళ్ళు అనేది గుగుర్పర్సంగా వస్తుంది, గూస్ బంప్స్ లాగా వస్తాయి. ఎందుకంటే బ్లైండ్ క్రికెట్లో ఉన్న మ్యాజిక్ అదండి. చాలామంది అనుకుంటారు అసలు బ్లైండ్ క్రికెట్ ఉందా, ఆడతారా అని చెప్పేసి. బ్లైండ్ క్రికెట్ ఉందండి. అది ఎట్లా ఆడతారంటే, నా చేతిలో ఉన్నది బ్లైండ్ క్రికెట్ బాల్. దీంట్లో ఈ బాల్లో గజ్జెల సౌండ్ ఉంటాయి, గజ్జెలు ఉంటాయి లోపల. ఈ గజ్జెల ద్వారా బ్లైండ్ క్రికెట్స్ వాళ్ళ వినికిడి ద్వారా, చూపు ద్వారా కాకుండా వినికిడి ద్వారా క్రికెట్ని ఆడతారండి. అంటే దూరం నుంచి వస్తున్న బాల్ని వాళ్ళ వినికిడితో బాల్ని 4-6 రూపంలో వాళ్ళ ప్లేయర్స్ ఆడతారండి. అట్లాగే బ్లైండ్ క్రికెట్లో B1 కేటగిరీ, B2 కేటగిరీ, B3 కేటగిరీ అని ఒక కేటగిరీలు ఉంటాయండి. 3 కేటగిరీలు కలిపి ఒక టీంలో 11 మంది ఉంటారండి. B1 కేటగిరీలో 4, B2 కేటగిరీలో 3, B3 కేటగిరీలో 4, 4-3-4 కేటగిరీ కలిపి మొత్తం 11 మెంబర్స్లో ఒక టీంలో ఉంటారండి. దీంట్లో B1 కేటగిరీలో 4లో కంపల్సరిగా B1 ప్లేయరు కళ్ళకి కంపల్సరిగా స్పెట్స్ కానీ లేదా బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని ఆడాలండి. వాళ్ళకి అసలు ఏమీ కనపడదు. B2 కేటగిరీలో 2 మీటర్స్ వరకు కనపడుతుందండి. అలాగే B3 కేటగిరీలో 5 మీటర్స్ వరకు కనపడుతుంది. అంటే దీంట్లో పార్షియల్ బ్లైండ్ ఉన్నారు, ఫుల్ బ్లైండ్ వాళ్ళు ఉన్నారు. సో ఈ కాంబినేషన్లో బ్లైండ్ క్రికెట్ ఆడటం జరుగుతుంది. కానీ నార్మల్ క్రికెట్తో పోల్చితే బ్లైండ్ క్రికెట్ నుంచి చాలా కష్టమైంది. అలాంటిది మనకి ఇండియాకి పాకిస్తాన్ మీద ఫైనల్లో గెలిచి 5 వరల్డ్ కప్లను గెలిపించిన క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్తో పాటు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా క్యాబీ సపోర్ట్తో బ్లైండ్ క్రికెట్ అనేది ఎంతో ఎత్తుకెదిగింది. కానీ ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, బ్లైండ్ క్రికెట్ అసలు ఆడతారా, బ్లైండ్ క్రికెట్ ఉందా అని చెప్పేసి చాలామందికి తెలియదు. సో మనమందరం కూడా బ్లైండ్ క్రికెట్ని ప్రమోట్ చేస్తూ ప్రతి ఒక్కరం కూడా ఎంకరేజ్ చేద్దాం. ఈ నెల జూలై 7 నుండి 9 వరకు తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా గట్లా ఫౌండేషన్ తరపున, జేసీఐ తిరుపతి, శ్రీ దివ్యాంగ్ సేవా కేంద్రం, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామండి. సో ప్రతి ఒక్కరు మీరందరూ పాల్గొని ఈ టోర్నమెంట్ విజయవంతం చేసి సపోర్ట్ బ్లైండ్ క్రికెటర్స్. థ్యాంక్ యూ. What a catch that is from Ravi! Wow! I was just stunned to watch it. And Ravi just silences. Probably that's the best bit of a celebration in the recent times. Watch that. Just fabulous. Let's have a look at that once again. And that's a big wicket of Sunil Ramesh.
was a very strong shot that was being played. Got to the pitch of the ball, and look at that for a diving effort, single-handedly making sure Sunil Ramesh's brilliant knock of